మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు ఎప్పుడు 3 సంఘాల నుంచి 6 సందర్భాల్లో చెప్పారు. ఒకటేమో గౌతమిపుత్ర శాతకర్ణి సంఘం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లోకి రావడం, మట్టుగా రాజకీయాలు సినిమాలలో. సో ఈ చిత్రాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్తూ పర్టికులర్లీ ఫ్యాన్స్ అండ్ అంతకంటే మించి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ తమ్ముడు తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఒక చారిత్రకారుడి ఒక గొప్ప చరిత్రను తెలియజేయాలని వేదిక ముందు మన బాలయ్య బాబు గారికి మరియు ప్రెస్ మిత్రులకి, ప్రింట్ మీడియా నుంచి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వచ్చిన మిత్రులకి, మన ఫ్యాన్స్ అందరికీ, మిగతా గెస్ట్లందరికీ ఫస్ట్ టైం ఎంటర్టైన్ తరఫున మా గ్రీటింగ్స్ అండ్ హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు మనం ఏ స్లైడ్ చూసినా కానీ, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఏ చిన్న స్లైడ్ చూసినా కానీ అది మళ్ళీ మళ్ళీ తిరిగి చూడాలనిపించే ఒక శక్తి దాగుంది దాంట్లో. అంటే ఇది మేము చెప్తున్నది కాదు, ఐ మీన్ దిస్ ఈస్ ది ఫీలర్స్ అండ్ ఫీలింగ్స్ అందరూ వరల్డ్ వైడ్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నది. సో ఈ చిత్రం బిగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ చిత్రాన్ని మోస్తుందంతా మన ఫ్యాన్స్ అండ్ మన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. సో దీన్ని ఎంతగా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారంటే దానికి ఒక ముఖ్య కారణం, సో ఆ టైటిల్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ గౌతమిపుత్ర శాతకర్ణిగా మన బాలయ్య బాబు గారు, బసవ తారక రామపుత్ర, నందమూరి బాలకృష్ణ గారు యాక్ట్ చేయటం, దానికి నిజంగా జీవం పోసిన ఒక క్యారెక్టర్గా మనకి కనపడుతుంది అనమాట. అంటే రియల్గా ఆ రోజుల్లో మన శాతకర్ణిని చూస్తుంటే ఎవరు చూడలేదు. మనం ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా రేర్గా అక్కడక్కడ శిల్పాల మీద చెక్కినవి మాత్రమే ఉంటాయి. కానీ చరిత్రలో ఈ సినిమాతోటి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఇలానే ఉంటారు అని బాలయ్య బాబు గారు నిలిచిపోతారు. సో చిత్రం కూడా చాలా బాగా వచ్చింది, అది మీ అందరికీ తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ ఉంది. సో ఈ చిత్రాన్ని ఎంతగా ముందుకు తీసుకువెళ్తూ పర్టికులర్లీ ఫ్యాన్స్ అండ్ అంతకంటే మించి ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ తమ్ముడు. సో తను ఇట్స్ అ గిఫ్ట్ ఫర్ ఎవ్రీబడి టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యాన్స్ ఇన్ ద లైఫ్ టైమ్. బికాస్ మీరు ఇంత ముందు నుండి ప్రతి మొదటి చిత్రం నుంచి 100వ చిత్రం దాకా ఇంత బాగా యాక్టివిటీస్ చేస్తూ, అది పర్టికులర్గా ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ రూపంలో సమాజ సేవ చేయడం అంటే ఇట్స్ అ గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ ఎఫర్ట్స్. సో ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కులమత భేదాలకు అతీతంగా, ఫ్యాన్స్కి అతీతంగా సొసైటీలో మంచి పనులు చేయడం అనేది చాలా గొప్ప కార్యం. సో అదేవిధంగా మన హీరో గారు మన ఆల్రెడీ ముందుకు నడిపిస్తున్నారు. సో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ రూపంలో కొన్ని వేల మంది పేద ప్రజలకి క్యాన్సర్ రూపంలో వచ్చిన బాధితులందరికీ ఎంతో సహాయపడి ఎంతో మిమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అదే స్ఫూర్తితో మీరు ఇంకా బాగా ముందుకు వెళ్ళి సో ఇంకా ఎక్కువ సమాజం చేయాలని మేము మా యూనిట్ తరఫున కూడా ఆశిస్తున్నాము. సో దానికి తగిన ఎప్పటికైనా కానీ ఏదైనా రూపంలో మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మేము తప్పకుండా మా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ తరఫు నుంచి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తామని మీకు ఈ విధంగా మనం చేసుకుంటూ, సో ఈ విధంగా చాలా గొప్ప కార్యాన్ని చేపట్టిన మిత్రులందరికీ, పర్టికులర్లీ ఫ్యాన్స్కి, ఇదే విధంగా సినిమాని ముందుకు తీసుకువెళ్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా శుభాభినందనలు ఇంకొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. హాజీ వెల్కమ్ సార్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కలియుగ కారణ జన్ముడు, యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో మా దైవం నిత్య చైతన్య స్ఫూర్తి మా అన్నయ్య
నందమూరి బాలయ్య గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఎన్పీకే హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మనస్ఫూర్తిగా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. అవధులు లేనిది అభిమానం, కల్ముషం లేనిది అభిమానం, వెలకట లేనిది అభిమానం, కులమత ప్రాంతాలకు అతీతమైనది అభిమానం. అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నట వారసుడు మా ఆరాధ్య దైవం మా నందమూరి బాలకృష్ణ గారు. ముఖ్యంగా చాలామంది హీరోలు అభిమానులు అంటే చాలా తేలిక భావం ఉంది. కానీ మా అన్నయ్యకు అభిమానులు అంటే తను ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వల్ల చూస్తాడు. మాకే కష్ట సుఖాలు వచ్చినా కూడా మా వెన్నంటూ ఉంటాడు. మా ఇంట్లో ఒక పెద్దనేలాగా మాకు ఎప్పుడు తోడుగా నిలుస్తాడు. ఇలాంటి నటుడికి మేము అభిమానులు కావడం మా పూర్వజన్మ సుకృతం. నిజంగా మా తల్లిదండ్రులు వారు కూడా అదృష్టవంతులు. మాలాంటి బిడ్డల్ని ఆయనకు అందరికీ దక్కించిన ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా మా పాదాభివందనం తెలియజేస్తున్నాం. అభిమానుల్ని బయట ఎక్కడ కనిపించిన పేరుతో పిలుస్తూ తన సాటి మిత్రులతో ఈయన నా అభిమాని అని గర్వంగా చెప్పే ఏకైక నటుడు నాకు తెలిసే దేశంలో బాలయ్య గారు తప్పితే ఏ ఒక్కరు లేరు. అభిమానుల్ని గేటు బయట పెట్టి వాళ్ళలో ఎక్కడెక్కడో ఉంటూ అభిమానుల్ని చూద్దాం పెడదామంటూ చాలాసార్లు మనకి చన్న తరపుల్లో ఎన్నో మందికి వేరే అభిమానులకు చాలాసార్లు జరిగిండవచ్చు. కానీ మా అభిమానులకి ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఏ రోజు కూడా మంచి గౌరవం దక్కుతూ ఉంది. ఇలాంటి గొప్ప హీరోని ప్రేమిస్తున్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. ముఖ్యంగా బాలయ్య బాబు అంటేనే ఆవేశం. ఆ ఆవేశం ఉంటేనే మా అందరికీ ఇష్టం. బాలయ్య బాబు ఆవేశం వెనుక ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు నడక వెనుక ఒక బంగారు భవిష్యత్తు, బాలయ్య బాబు మాట వెనుక ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది. బాలయ్య బాబు క్రమశిక్షణ, అంకిత భావం, సేవాభావం వెనుక ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి స్ఫూర్తితో ఎన్పీకే హెల్పింగ్ హ్యాండ్ స్థాపించి ఆయన ఆశీస్సులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కేవలం తెలుగు ప్రజల కోసం కాకుండా, అభిమానుల కోసం కూడా యావత్ తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని ఒక ముఖ్య ఉద్దేశంతో తెలుగు జాతికి గర్వకారణం, భరత జాతికి కీర్తి కిరీటం లాంటి గౌతమిపుత్ర జాతకం లాంటి చిత్రంతో తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఒక చారిత్రకారుడి ఒక గొప్ప చరిత్రను తెలియజేయాలని, ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప చరిత్రను తెలుగు పరిశ్రమకు ఒక తెలుగువాడు మన బాలయ్య తీసుకొస్తున్నందుకు నిజంగా ప్రతి తెలుగువాడు గర్వపడుతూ ఈరోజు అభిమానుల కోసం ఎన్నో సాహసాలు చేస్తూ ఎన్నో సినిమాల్లో తన పాత్ర కోసం ఎన్నోసార్లు రిస్కులు కూడా చేసి ఎన్నోసార్లు కూడా ప్రమాదాలకు గురయ్యారు. ప్రమాదాలకు గురైన మనం తిప్పకుండా, వెనకడుగు వేయకుండా అభిమానుల కోసం, ప్రజల కోసం, నాన్న ఆశయ సాధన కోసం ఆయనగా సాటి లేని ఆయనకి ఎవరు సాటి లేని విధంగా తన చరిత్రను తనే రాసుకుంటూ, తన చరిత్రను తనే తిరిగి రాస్తూ ఇవాళ భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి నటసింహం, నందమూరి నట వారసుడు, నందమూరి వంశకీర్తిని విశ్వవ్యాప్తంగా చాటే మా ఏకైక నటుడు, లెజెండ్, దైవ సమానుడు మా బాలయ్య బాబు గారు చేస్తున్నాడు. మాకు నిజంగా గర్వకారణంగా ఉంది. ఆయన ప్రమాదాలకు గురైన ప్రతిసారి నా అభిమానులే నాకు శ్రీరామ రక్ష, ఈ ప్రజల దీవెనలే నాకు శ్రీరామ రక్ష అంటూ సాహసాలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంకా శతచిత్ర యోధుడు, శతమానం భవతిగా ఇంకో 100 చిత్రాలు పూర్తి చేయాలని మా అభిమానులు మా మోక్షాజ్ఞ రూపంలో ఆయన కూడా మరోమారు మేము చూసుకుంటామని మరో 100 ఏళ్ళు ఆ కుటుంబానికి ఎప్పుడు మేము ఎల్లవేళలా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తామని అభిమానులు అందరం కూడా మేము ఆయన ముందు మేము ప్రమాణం చేస్తున్నాం. కేవలం ఎందుకంటే తల్లిదండ్రులు మన వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు ప్రేమించడం చూసాం. కానీ మనకు ప్రాణంగా మన కుటుంబ సభ్యులతో సమానంగా ఇష్టపడే వ్యక్తి అది మన అభిమాన హీరో, లెజెండ్ మన బాలయ్య కావడం మనందరికీ గర్వకారణం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి దాదాపు 30 ఏళ్లుగా ఒక కార్యకర్తల సేవ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో మండు టెండర్లో సైతం తిరిగి ప్రజలతో ఓట్లు వేయించుకొని నిజమైన లెజెండ్గా, శాసనసభ్యుడిగా, ఆదర్శ నియోజకవర్గంగా హిందూపురాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అంతేకాకుండా తన తల్లి పేరు మీద స్థాపించిన బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి దేశంలోని నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దిన ఘనత ఒక పక్క మన చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారు. అంతే కాకుండా చిత్రాల్లో ఆయన చేసే ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు. ఇంకోరు ఎవరు చేసినా అది అనుసరించినట్లు అవుతుంది తప్ప ఏ మాత్రం 1% కూడా ఆయన దరిదాపుల్లో కూడా రాలేరు.
ఈ ట్రైలర్ చూస్తే సినిమా 365 రోజులు, సినిమా చూస్తే 1000 రోజులు, మినిమం 100 కోట్లు 2-3 రోజుల్లో రాబడుతున్నాం మనం అందరం. ఇలాంటి గొప్ప చిత్రం వస్తుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా నిన్ను నూరేళ్ళు ఉండాలి. శతచిత్ర యోధ శతమానం భవతి, లోక సమస్త సుఖినో భవంతు. మా బాలయ్య బాగుండాలని మాటలతో కాకోకుండా ప్రతి దేవస్థానానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్, అభిమానులు, ప్రజలు అందరూ బాగుండాలని, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మేము 100 కేజీల కుంకుమార్చనని చేయించి, అలాగే 23 శివాలయాల్లో పూజలు చేయించి, 18 సర్వమత దేవాలయాలు పూర్తి చేసి ఈరోజు ఈ పవిత్ర కుంకుమని మా అన్నయ్యకి ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నేను వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, ముఖ్యంగా నార్త్ సైడు ఎక్కడ వెళ్తున్నా వెహికల్ మరీ ఆపి, ఏమండి మేము బాలకృష్ణ గారిని ఎప్పుడు చూస్తామో, మేము కనీసం వెహికల్తో ఉన్న ఫోటో దిగుతామండి అని చెప్పేసి అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే బాలకృష్ణ గారు ఏమైనా వెహికల్లో ఉన్నారేమో అని చెప్పి మమ్మల్ని ఆపి, బాలకృష్ణ గారు లేకపోయినా కూడా వెహికల్ దగ్గర ఫోటో దిగి ఇంతటి అభిమానాన్ని ప్రపంచవ్యాప్తంగా సంపాదించారంటే అది ఒక నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సంపాదించారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా ఇష్టపడుతున్నారంటే ఈ ప్రపంచంలో ఒక హీరోనే, అది ఒక్క నందమూరి బాలకృష్ణ గారిని మాత్రమే తప్పితే ఏ ఒక్కరికి లేదు. మిగతా ఏరియాలో పోస్టర్ అతికిస్తే కూడా ఏ హీరోని ఎవరని కూడా తెలియదు. మన బాలయ్య బాబు పోస్టర్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోస్టర్ కనిపించినా ఈజ్ లెజెండ్ అని చిన్నవాడు కూడా చూసి చెప్పగలరు. అంతటి ఖ్యాతి సంపాదించిన మన బాలయ్య బాబు కోసం మేమందరం అభిమానులు అందరినీ అనుసంధానం చేస్తూ, అభిమానుల చేతుల మీదుగా ప్రతి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ స్వహస్తాలతో మీరందరూ బాగుండాలి, మా బాలయ్య బాబు ఇంకా నిండు నూరేళ్ళు బాగుండాలి. మరి ఇలాంటి ఎన్నో మహోత్తర పాత్రలతో చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కాంచిన మా బాలయ్య, నందమూరి రామారావు గారు చేసిన ప్రతి సేవా కార్యక్రమాలు కూడా బాలయ్య బాబు రామారావు గారి ఆశీస్సులతో ముందు కూడా చేస్తున్నారని, ఈ అవకాశం కల్పించిన మా బాలయ్య బాబుకి జన్మలకి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ భారతదేశ పవిత్ర కుంకుమని ఇవాళ అన్నయ్యకి ఇచ్చే అదృష్టం కల్పించినందుకు, ఈ అవకాశం కల్పించిన సినిమా యూనిట్ ప్రొడ్యూసర్స్ గారికి, అలాగే అంజనాపుత్ర కృష్ణ డైరెక్టర్ గారికి, మా బస్తవ తారక పుత్ర మా నందమూరి అన్నయ్య గారికి జన్మలకి రుణపడి ఉంటాను. జై హో శాతకర్ణి, జై హో శాతకర్ణి, శతచిత్ర యోధ శతమానం భవతి. పేర్లు మొదట రాము గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అభిమానాన్ని ఇలా చాటుకున్నందుకు. కిషోర్ పాతూరి, చందు C9 వండర్స్ ఛానల్. ఈ యాత్రని మొత్తం వీడియో ఫుటేజ్ ద్వారా, మీడియా ద్వారా కవరేజ్ చేసి ఇచ్చిన వాళ్ళు చందు గారు. C9 వండర్స్ ద్వారా ఈ కవరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు గారు. నెక్స్ట్ సుభాష్ గారు. మదమంచి సీను గారు. పవన్ తమ్మినేని. చల్లాసూరి. ఫనీ కొల్లి. కొల్లి వెంకటరమణ. కిషోర్ పుచ్చకాయన. సురేష్ గారు. సురేష్. కొల్లి వెంకటరమణ. కిషోర్. సురేష్.
దినేష్ వడ్ల పట్ల. అన్వేష్ గారు. భారతదేశ శతపుణ్యక్షేత్ర పవిత్ర కుంకుమ జైత్ర యాత్రకి సపోర్ట్ చేసిన అందరినీ కూడా బాలకృష్ణ గారి చేతుల మీదుగా సన్మానిస్తూ ఉన్నారు. చంద్రా జిప్సి. లక్ష్మీనారాయణ గారు. నబ్బి గారు. శ్రీధర్ తమ్మిని. సో మీరు చూసినట్లయితే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ యాత్ర చాలా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందనడంలో ఏమాత్రం డౌట్ లేదండి. విజయ్ కొడాలి. చింతమనేని నగేష్. శ్రీనివాస్ నందల్ గారు. చింతమనేని నగేష్, శ్రీనివాస్ నందల్ గారు, రవి కే, బాబీ గారు, సంతోష్ నాగిరెడ్డి గారు, చల్లా నాగభూషణ్ గారు, చల్లా నాగభూషణ్ గారు, ఓబుల్ రెడ్డి గారు, నూర్, రమేష్ యాదవ్ గారు, సామ్రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు సహస్రనామాలతో ఖడ్గమాల అష్టోత్తర నామాలతో పూజలు చేయించిన ఆ పవిత్ర కుంకుమని జగన్ గారికి ఒకసారి బాలయ్య గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఈ లాయల్టీ కాంటెస్ట్ ఫుల్ వైరల్ అయిపోయిందండి. ఇంకా ఎంతమంది విన్నర్స్ గా నిలవబోతున్నారు, మరి ఎంతమంది ప్రీమియర్ వాచ్ చేయబోతున్నారు, ప్రీమియర్ వాచ్ చేయడంతో పాటు ఎంతమంది బాలయ్య గారితో డిన్నర్ చేయబోతున్నారో వేచి చూడాల్సిందే. ఆ టైం రానే వచ్చింది. ఇప్పుడు అనంతపురం జగన్ గారి చేతుల మీదుగా బాలయ్య గారికి ఆ పవిత్ర కుంకుమ ఇవ్వడం జరగబడుతుంది. జయ హో శాతకర్ణి, జై హో శాతకర్ణి. సో పవిత్ర కుంకుమ కండువ ఆ పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినవి బాలయ్య గారు తీసుకుంటున్నారండి. పవిత్ర కార్తీక మాసాన 23 శివాలయాల్లో మరియు జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయించిన అభిషేకం నీరు, అన్ని జీవనదుల జలాలతో చేయించిన తీర్థాన్ని
శ్రీ లక్ష్మీ నరసింహ సహత మహా సుదర్శన హోమం ప్రసాదాన్ని అందిస్తున్నారు. మరొకసారి జయ హో సాధకర్ణి. సో ఆ పవిత్ర జలం అలాగే పవిత్ర కుంకుమ బాలయ్య గారు ఇప్పుడే అందుకున్నారు. ముందుగా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ రాజలక్ష్మి విభో శ్రీనివాస్ గారు సమర్పించు, కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు, అలాగే సీతారామ పుత్ర సాయిబాబా గారు నిర్మించిన ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి ఈ యొక్క భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర క్షేత్రయాత్ర ముగించుకుని ఈనాడు ఇక్కడ జరుగుతున్న ఈ భారతదేశ సహస్ర పుణ్యక్షేత్ర కుంకుమార్చన సభకు ఈ యొక్క విచ్చేసిన ముందుగా మా ఈ సభకు మూలకారకుడైన మా సాధమ్మ పుత్ర అనంతపురం జగన్కి, అలాగే ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోధులు, భగవంతుడికి భక్తులకు సంధానకర్తలు అనుసంధాలైన సమిధులైన నా 23వ రాజు గౌతమ పుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలో 23 మంది యోధులకు సంధానకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బహుశా జ్ఞాని కీర్తన బరిగినేని వారి జన్మం ఒక్క పూటైన చాలు, మొదల పోషణ మాత్రం ఈ ఉరిమి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యం అగును అన్నారు పెద్దలు. అంటే పౌరుష జ్ఞాన కీర్తులు కలిగి ఒక జన్మ బతికితే చాలు, అలా బతికిన అతని జన్మ నిజంగా సార్థకం అవుతుంది. కేవలం పొట్టనిప్పుకోవడం కోసమే బతుకుతున్న కాకి ఎంతకాలం బ్రతికితే మాత్రం ఏ ఉపయోగం ఉంటుంది? అందుకే మన పెద్దలు అన్నాను, కాకిలా కలకాలం బతికే కంటే హంసల 5 క్షణాలు చాలు. మరి అలాంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమి పుత్ర శాతక పరహితము జరిగినప్పుడు పరహితముడగు భూత పంచముఖుడు, పరహితము చేయునెవడు పరహితముడగు భూత పంచముఖుడు, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి అన్నాడు. అంటే పరులకు మనం మంచి చేస్తే పంచభూతాలు కూడా సహకరిస్తాయి. అలాగే ఈ యొక్క ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది ఆ ప్రభుత్వం యొక్క ధర్మం. అలాగే ప్రజలకు మేలు చేసిన వారికి ప్రపంచంలో ఎదురుండదు. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వాడు శాతవాహన క్షీర సాగర సంజయుడు. అలాగే మన భరత జాతికి నూతన శకాన్ని ప్రసాదించిన శక పురుషుడు గౌతమి పుత్ర శాతకర్ణి. అంటే అంగ కళింగ కదంబ కలవర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అభీర పరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష భగద చేర చోడ్య పాండ్య సౌరాష్ట్ర సహితంగా మొత్తం ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ యొక్క అఖండమైన భారతదేశంలోని గణరాజ్యాలన్నీ ఏకం చేసి ఆ తర్వాత విదేశీయులు మళ్ళీ మన దేశంలోకి అడుగు పెట్టకుండా వాళ్ళలో ఒక భయం సృష్టించిన ఒక సింహం గౌతమి పుత్ర శాతకర్ణి. చరిత్రలో చూసుకుంటే చాలా తక్కువ మంది రాజసూయ యాగం చేశారు, అందులో మన గౌతమ పుత్ర శాతకర్ణి ఒకడు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నేను బ్రహ్మగారి చరిత్ర సినిమా చేశాను,
అందులో ఆయన జీవ సమాధిలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మం గారు సిద్ధం ఉంటే ఎక్కడ అతను నిలబడో లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడో ఆయనతో పాటు అని నేను చేశాను సిద్ధయ్య పాత్ర. పువ్వులు ఇద్దామని కందిమల్లపల్లి నుంచి బనగాలపల్లికి పంపిస్తాడు 120 క్రోర్స్ దూరం. వెళ్ళిదా వచ్చేలోపు ఆయన వెళ్ళిపోతాడు ఆయన జీవ సమాధిలో. అది తెలియక భక్తిలో అతను వెళ్ళిపోతాడు పువ్వుల కోసం. అంటే ఎక్కడ బనగానపల్లి, ఎక్కడ కందిమల్లపల్లి, ఎక్కడ బనగానపల్లి 120 క్రోర్సులు అన్నారు. అలాగే ఎక్కడ తెలంగాణలో కరీంనగర్లో ఈ కోటిలింగాల, ఎక్కడ మెదక్లో కొండాపూరు, ఎక్కడ అమరావతి, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ప్రతిష్టానపురం. ఒక కోటిలింగాల్లో పుట్టి వాళ్ళ అమ్మగారు ఊరైన అక్కడ ఆవిడ గురుడు పోసి ఆ పేగు పోసినప్పుడే మన భరత జాతికి జన్మనిచ్చింది. ఎప్పుడైతే పేగు పోసినప్పుడు ఆ మొదటి ఏడు అడిచాడు, అదే మన ఉనికి కాపాడింది, అదే మన ఉనికిని చాటి చెప్పిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ హిస్టోరియన్స్ రావడం, ఈ యొక్క చరిత్రని క్రోడీకరించడం ఇవన్నీ లేదు. కానీ ఈ సభలో ఒక్కరిని నేను స్మరించుకోవాలి. ఒకళ్ళు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఈ మధ్యన ఆయన పరమపదించారు, గుంటూరు జిల్లా చిన్నగొండూరు. ఆయనే శాతవాహనుల మీద ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు తెలుగు వాళ్ళు అని నిరూపించారు ఆ మహానుభావుడికి. అలాగే కృష్ణశాస్త్రి గారు, ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండ్ కమిషనర్గా ఉండేవారు. ఆయన కూడా పరమపదించారు. ఆయన కూడా ఆ నాణాలు ఏవైతే తెలంగాణ ఇక్కడ కోటిలింగాల లేకపోతే అటు కొండాపూర్లో తవ్వకాలలో అవన్నీ బయట తీసి ఆ నాణాల మీద మొట్టమొదటి రాజు తన బొమ్మను ముద్రించుకున్న రాజు నాణాల మీద అంటే గౌతమి ప్రసాద్ గారు. వారిద్దరికీ సభాముఖంగా నా నివాళులు అర్పిస్తున్నాను, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మంలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమంది ఆ జన్మలో ఒకరిద్దరినూ పొందగలుగుతారు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే, నేను ఎప్పుడు అంటుంటాను నా అభిమానుల గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాడు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొట్టేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంది. వాగర్త సంపర్త వాగర్త ప్రతిపత్తే వందే జగత పితరు పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్రం నమాత్మ పరదేవత నా హరే పరతస్త్రాత నాందత పాతకం పరం అని మాతృప్రార్థన. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారు. నన్ను అడిగారు చాలా మంది, ఊళ్ళో కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇక్కడ బసవ రామతారకం కదా. నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవ రామతారకం నాన్నగారు రామారావు, ఆ రామ అనేది ఆవిడకే అంకితం ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షజ్ఞకి నాన్నగారు మోక్షజ్ఞ అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దాన్ని. అంటే ఇంకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవాడు ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా అయింది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయింది. ఎన్ని చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశాన్ని నీకు ఏం చేసింది అది కాదు, మీ దేశానికి ఏం చేసామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, ఎన్ని సినిమాతో ఆ సినిమాతో హిందూ సమాజానికి సేవ చేస్తున్నాం లేకపోతే గ్రామ తల్లికి సేవ చేస్తున్నాం అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్ర చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు. ఆ ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో కొత్త రాజకీయాల్లో కొంచెం అక్కడ కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ
నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతానంటే కేవలం నా ప్రేక్షక దేవుడి మీద నాకున్న నమ్మకం, అలాగే నా అభిమానులు, నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను నాకు ఎటువంటి ప్రలోభాలకి లేకపోతే ఎటువంటి డబ్బు కానీ ఎప్పుడు పోనివాడు. అలాంటి మరి ఈరోజు నేను వాళ్ళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ. చాలా గర్వంగా చెప్పుకోబడుతున్నాను. నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం. ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు. దేశం జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది. అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతుంది. ఓం తత్సం యువరావణీమహై గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. భావస్వరాణి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహేషాన్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అలాగే అందరూ బాగుండాలని, కేవలం సినిమా ఆడాలని కాదు, సినిమా ఆడాలని, దాంతోపాటు సినిమా నిర్మించినటువంటి నిర్మాత, ధైర్య సాహసాలతో కూడిన నిర్మాత. మరి ఒక సినిమా తీయడం అంటే ఇటువంటి సినిమా చెప్పాను నేను. కథ, ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి చరిత్ర ఎక్కువ తెలియదు ఎవరికి, మాకు తెలియదు. కానీ అంత అద్భుతంగా ఆ చిత్రం నిర్మించడానికి సాహసించిన నిర్మాతలకి ముందుగా మనం అభినందించాలి. మన జాతి వాడిని అభినందించాలి, వాడికి రుణపడి ఉన్నాం మనమంతా. అలాగే డైరెక్టర్ క్రిష్, అదే అంజనాపుత్ర క్రిష్ ఎంతో అద్భుతంగా చూస్తారు రేపు. ఎందుకంటే నేను అన్నాను మన ఒకసారి ఏదో సందర్భంలో, స్థానిక పులాక న్యాయం అంటే, స్థానిక పులాక న్యాయం అంటే ఇప్పుడు పులాక కుక్కర్లు లేవు. అప్పుడు ఈ కట్టె పొయ్యల మీద వండేవారు. అన్నం వండినప్పుడు అది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు చాలని. సో అలా మన ట్రైలరు, టీజరు, దాంతో ట్రైలరు, పాటలు ఇప్పుడు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని మన వాళ్ళంతా, యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలంతా కూడా, అలాగే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినడానికి చాలా బాగున్నాయి. ట్రైలర్స్ నవ్వుతున్న భవిష్యత్తు అని ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. సినిమా తప్పకుండా బాగుంటుంది. అద్భుతంగా తీర్చిదిద్దారు నిర్మాత వాళ్ళ ఖర్చు విషయంలో అయితేనేమి, లేకపోతే దర్శకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఇది ఒక అద్భుత కల్పన. ఎందుకంటే చెప్పా కదా చాలా తక్కువ ఉంది ఆయన గురించి అని. ఎంతో బాగా దాన్ని ఆయన అయితేనేమి, లేకపోతే మన సాయి మాధవ్ గారు రైటర్ గారి డైలాగ్ అద్భుతంగా చాలా బాగా చూశారుగా. ట్రైలర్లో ఒక డైలాగు, మన నూతన నిర్మాణమైన భారత జాతిని పరదేశం రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుగుదాం, దొరకని వాళ్ళని తరుగుదాం, ఏదైనా దేశం తిప్పుదాం. అద్భుతమైన డైలాగ్లే కాదు, ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు. అంటే పంచపక్ష పరమాన్నం అంటే అంటారు చూడు, పంచగట్టలోన ప్రపంచంలో మునగాడు, గండువా లేకుండా గడప దాటిన వాడు, పంచపక్ష పరమాన్నాలు పళ్ళెమందుంచిన గోంగూర పచ్చడికి ఎదురు చూసేవాడు ఎవడయ్యా తెలుగువాడు. అద్భుతంగా అన్ని రుచులు మేళవించి ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశారు. ఇక రాబోతుంది, అందరు ఎదురు చూస్తున్నారు, సమయం లేదు మిత్రమా. 12 విడుదల ఇచ్చారు, నేనంతా ఎదురు, నేను ఎంతో చూడాల సినిమా. రెడీగా ఉంది కాపీ, చూడలా. ఎందుకంటే నాకు తెలుసు. ఇంకోటి, జనంలో మాకు అలవాటు అది ఒక వరవడి, జనం మా అభిమానులు వాళ్ళ మధ్యలోకి సినిమా చూడటం అని. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, మా నిర్మాతల తరఫున కూడా. ఎందుకంటే వాళ్ళు అడగగానే కూడా ఎంతో అద్భుతమైన సినిమా ఇది. 2 రాష్ట్రాలకు సంబంధించిన గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, అంటే ఇటువంటి మంచి చిత్రాన్ని ప్రోత్సహిస్తాం అని వాళ్ళు మాకు వెన్ను తట్టి, మేము అడగగానే వెంటనే మాకు ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు వాడికి మా యూనిట్ తరఫున
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హేమమాలిని గారికి ఆవిడకి నా కృతజ్ఞతలు. ఆవిడ ఎప్పుడో పాండవనవసంలో ఒక పాట చేసింది ఆవిడ. ఆ తర్వాత నాన్నగారు చేసిన పాట ఏదో ఆవిడ బుక్ చేద్దాం అనుకున్నారు. అప్పటికి ఆవిడ ఏదో కాంట్రాక్ట్ హిందీ సినిమాకి వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ తిరిగి ఈ సినిమాలో ఆవిడ లేకపోతే నేను చెప్పాను చాలా సందర్భాలు. అలా కలిసినాయి అన్ని. ఎలాగైతే పంచభూతాలు ఎదురు చూసినాయో ఆనాడు ఒక జంబూ ద్వీపే భరతపరిషే భరతఖండే శాతవాహన సఖే అని పిలువబడడానికి ఎలా ఎదురు చూసిందో అలాగే ఈ సినిమా అదృశ్య రూపంలో నిజంగా గౌతమి బాలశ్రీ గారు అలాగే శాతకర్ణి వాళ్ళు ఈ చిత్రానికి ఎటువంటి ఆటంకం కలగకుండా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మధ్యప్రదేశ్లో చెప్పాను 26 రోజులు చేసాం. అప్పుడు దేశమంతా వర్షం పడుతుంది. దేశంలో ఉన్న అవుట్డోర్ షూటింగ్లు అన్ని క్యాన్సిల్ అయినాయి. ఒక గౌతమ్ బుద్ధ శాతకర్ణి తప్ప 26 రోజులు ఒక్క రోజు కూడా వర్షం పడుతుంది. బయట షూటింగ్ చేస్తున్నప్పుడు కదా గోపురాలు వీటి కింద కాకుండా చేస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మా భోజన సమయానికి వర్షం పడేది. వెళ్ళి భోజనం చేయడానికి కష్టపడతాను. లేకపోతే కెమెరామెన్ నేల తడపాలంటే నీళ్ళతో మామూలుగా లైట్ రిఫ్లెక్షన్ రాకుండా అట్లయితే తడపాలంటే వర్షం పడేది. పడి ఆగిపోయేది. వెంటనే షాట్ తీసుకోమని చాలా అద్భుతంగా ఈ చిత్రానికి అక్కడికి ఒక జార్జియా మరి వెళ్ళినప్పుడు దిగిన రోజు భయంకరమైన వర్షం. నేను అడిగా ఏమండి ఎండ కావాలి కదా మనకి అన్నాను. అవునన్నా నిర్మాతలు డైరెక్టర్ నేను చూపిస్తానండి ఎండనన్ను. వచ్చింది 15 రోజులు మళ్ళీ మళ్ళా ఇంకా భయంకరంగా అబ్బో బాబోయ్ తక్కువ. నాకు ఏంటంటే చాలా ఇష్టం. నా ఇష్ట దైవం సూర్య భగవానుడు లక్ష్మీ నరసింహస్వామి. ఎందుకంటే నేను షూటింగ్లో ఉన్నప్పుడు గొడ్డు పట్టను అలా చూస్తాను. అలాగే ఎటు చూస్తుంటే అటు కుర్చీ తీసుకుని కూర్చుంటాను. మిగతా నా పక్క ఆ కెమెరామెన్ వాడు భయం చెప్పడానికి వెళ్ళి బాబు అంటే చాలా సినిమా ఉంది అనుభూతి. ఇంకా ఏంటంటే అద్భుతమైన సినిమా. ఎందుకంటే నేను చెప్పాను నా కష్టాలు కూడా నమ్మాలి ఇప్పుడు నాకు ఉండాలి. కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కాంప్రమైజ్ అయ్యే పని లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభం కాబోతుంది. నాకు ఎప్పుడు 3 సంఘాల నుంచి 6 సందర్భాల్లో చెప్పారు. ఒకటేమో గౌతమిపుత్ర శాతకర్ణి శకం, దాంతో స్వతంత్రం వచ్చింది మనకి, దాంతో ఎన్టీ రామారావు ఆయన రాజకీయాల్లోకి రావడం, మట్టుగా రాజకీయాలు సినిమా రంగానికి ఇటు రాజకీయ రంగాలకు రావడం. సో ఇటువంటి అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు ఇచ్చిన ముందు ఆ భగవంతుడికి అందరూ మొత్తం వీళ్ళ మొత్తం గ్యాంగ్ అంతా కలిసి ఒక భగవంతుడే ఉంది. అభిమానం లేనిది ఆరాధన లేదా, ఆరాధన లేదు మతం లేదురా, మతం లేనిది మానవుడే లేదు. మనం మతాన్ని కులాలని సృష్టించుకుని మనం అనుగడ కోసం ఇవాళ చూస్తున్నాం. మనం ఎన్ని గొడవలు దొరుకుతున్నాయి. అందుకని మరి ఇవాళ అందరూ సర్వమత స్వభ్రాతృత్వం అందరూ కలిసి ఒక ఈ కులం అని కాదు, ఆ కులం అని కాదు, ఈ మతం అని కాదు, ఆ మతం అని కాదు, అందరూ కలిసి మరి ఈనాడు 9 రాష్ట్రాలు అంటే సుమారుగా 16,000 కిలోమీటర్లు, తర్వాత 41 రోజులు, అలాగే 100 గుళ్ళు అంటే ఇటు జ్యోతిర్లింగాలు అయితేనేంటి, వైష్ణవ శైవ, అటు అష్టాదశ శక్తిపీఠాలు అయితేనేంటి, లేకపోతే అటు మస్జిద్దులు, మాస్కులు, దర్గాలు అయితేనేమి, చర్చలు అయితేనేమి, అన్నింటినీ వాళ్ళందరూ దర్శించుకొని మొత్తం ఆ యొక్క కార్తీక మాసం అంటే అంతా మనం మాసాల్లో కల్లా కార్తీక మాసం, నదుల్లో కల్లా గంగా నది, దేవుల్లో కల్లా విష్ణు అని అలా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమై ఈనాడు ఇలా ఈ మన భారతదేశ శతపుణ్య క్షేత్ర ఈ కుంకుమార్చన, ఈ కుంకుమని కేవలం చెప్పాను ఇందాక అందరూ బాగుండాలని, నిర్మాతలు బాగుండాలని, అలాగే అభిమానులు కూడా బాగుండాలని, అలాగే మన తెలుగు జాతి అంతా బాగుండాలని, మన కేవలం మన రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలో అందరూ కూడా బాగుండాలని ఒక కొత్త వరవడి సృష్టించి ఈనాడు అంటే భగవంతుణ్ణి మనం ఏమి కోరుకుంటాం, ఎంత మనం కృషితో నాకు దుర్భిక్షమంటాం. అంతేకాకుండా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పారు రామారావు గారు ఆనాడు అడవిరాములో పాట. మరి ఈనాడు అందరూ కూడా ఈ యొక్క ఫలాన్ని కేవలం వాళ్ళ కోసమే కాకుండా, లేకపోతే సినిమా కోసమే కాకుండా, నిర్మాతల కోసమే కాకుండా మొత్తం అందరూ ఈ యొక్క రాష్ట్రాలు అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, తెలుగు జాతి అయితేనేమి, భారత జాతి అయితేనేమి అందరూ కూడా బాగుండాలని వాడు చేపట్టిన ఈ యొక్క
తీర్థయాత్రకు ఈనాడు తీర్థయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా వాడికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు మొత్తం అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్త వరబడి కేవలం నా అభిమానులు ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇలాంటి ఆధ్యాత్మిక, ఎందుకంటే అందరూ తెలుసు నాకు ఆధ్యాత్మిక భక్తి ఎక్కువ, చింతన, ఆధ్యాత్మిక చింతన భక్తి ఎక్కువ. అలా వాళ్ళు కూడా కేవలం నేను బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గాను, నేను హిందూపూర్ ఎమ్మెల్యే గాను అందిస్తున్న సేవలే కాకుండా నన్ను పూర్తిగా అర్థం చేసుకుని అభిమానులంతా కూడా ఒక క్రమశిక్షణగా వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యానికి ఆ భగవంతుడు ఆశీర్వదించడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయడానికి చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, అలాగే ఈరోజు ఇప్పుడు కుంకుమ వచ్చి రిలీజ్ రోజున మొత్తం 100 థియేటర్లో సంక్రాంతి పండుగ రోజు ఆ రోజు అందరికి, మహిళలు అందరికీ, ఆడవాళ్ళందరికీ, ఆడపడుచులందరూ కూడా ఈ కుంకుమని పంచడం జరుగుతుంది. వారికి మరొకసారి నా అభినందన తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అలాగే మా వెబ్సైట్ ఒకటి www.gautamiputrasatakandi.com, రెండోది nbk100.com. వాటి ద్వారా అంటే సినిమాలు, నా సినిమా వివరాలు, అలాగే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వివరాలు, అలాగే చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దానికి డొనేషన్స్ పరంగా మాది నో ప్రాఫిట్ నో లాస్ ట్రస్ట్. నేను దానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైన స్పందన ఇక్కడ, అలాగే విదేశాలు కూడా నేను వెళ్ళినప్పుడు అపూర్వమైన స్పందన. మేము చేస్తున్న సేవల్ని గుర్తించి మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న దాతలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇవన్నీ అంటే నేను చెప్పాను, అన్ని కాకతాళీయ యాదృచ్ఛికం కల్లా జరగడం, ఈ చిత్రం నేను చేయడం, 100వ చిత్రం ఏం చేద్దామని ఒక సతమతంలో ఉన్నాను. ఎన్నో కథలు వింటూ కూర్చున్నాను, కొన్ని నచ్చాయి, కానీ నా 100వ సినిమా స్థాయికి లేవనుకున్న సమయంలో మరి అది దైవ ప్రేరణము. ఈ సినిమా తీస్తామని వారు ముందుకు రావడం నేను చేయడం జరిగింది. సో మరొకసారి నా నిర్మాతలు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. And next, NBK Helping Hands అధినేత అనంతపురం జగన్ గారిని కుంకుమ ప్రసాదాలు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కొత్త తరహాగా మన సినిమాని అందరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రమోషన్స్ పరంగా ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి పికట్ లో ఒక కొత్త వరవడు తీసుకొచ్చి అన్నింటిలో తన సపోర్ట్ అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి E3 మీడియా అధినేత మోహన్ గారిని కుంకుమ ప్రసాదాలు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఏబీస్ ని చక్కగా ఎడిట్ చేసి మనకు అందించిన నవీన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ యాత్ర మొత్తం కవరేజ్ చేసిన చందు గారు అండ్ నెక్స్ట్ వంశీ శేఖర్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి. ఆ తర్వాత Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.